ప్రభునేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. ఈ రోజున నీ ఒంటరి పోరాటంలో కొన్ని సందర్భాలు ఎదురయ్యే సమస్యలకి తట్టుకోలేక ఎందుకు ఈ బ్రతుకు, దేనికోసం ఈ బ్రతుకు, ఎవరి కోసం బ్రతకాలి అని అలసిపోతూ వేసారిపోతూ ఆత్మహత్యలకు పరిగెట్టాలనిపిస్తుందేమో. ఈ సందర్భంలో దావీదు గురించి మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. 1 సమూయేలు 30 అధ్యాయము 3వ వచనం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడుటయు తమ భార్యలను కుమార్తెలను కుమారులను చెరలోనికి పోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఈ బిగ్గర ఏడ్చాడంట. ఏడడానికి కూడా శక్తి లేదంట తనకి. అలాంటి సందర్భాల్లో దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎపోదును తెమ్మని యాజకుడకు అహిమెలెకు కుమారుడైన అబ్యతారుతో చెప్పగా అబ్యతారు ఎపోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయముగా వారు నువ్వు కలుసుకుందువని, తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్ద అనున్న. ఇక ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నట్లయితే దావీదు దేవుని మీద ఆధారపడి బలపరచబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. పోగొట్టుకున్నది మరలా రెట్టింపు పొందుకోగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో దేవుని బట్టి బలపరచబడాలి తప్ప కృంగిపోవడానికి వీల్లేదు. సుఖ దుఃఖాలను దేవుడు జతపరిచాడు. దేవుడు ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. కృంగిపోవద్దు, భయపడొద్దు, అలసిపోవద్దు. జీవితంలో ఎన్నో రాటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. సహోదరులను బట్టి, స్నేహితులను బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, బిడ్డలను బట్టి, భర్తను బట్టి ఎన్నో కొన్ని సందర్భాల్లో మనం నిందించబడుతూ, అవమానపరచబడుతూ, హేళన చేయబడుతూ ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. జీవితం విలువైంది, జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అందరికీ వందనాలు. మాటలను బట్టి మనం బలపరచబడదాం గాక. ఆమేన్.